గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షికలో మనందరం కలుసుకోవడానికి కృప చూపించిన దేవునికి వందనాలు తెలియజేస్తూ, చేరి వచ్చిన మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. లైవ్లో చాలామంది ఇప్పటికే జాయిన్ అయి ఉన్నారు. మిగతా వారు కూడా త్వరగా వచ్చేయండి. ఈరోజు నేటి దేవుని మాట ఆ శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను మనం ధ్యానం చేసుకొని ఈరోజంతా ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఆ వాక్య వెలుగులో మన జీవితాలను సరిచూసుకుంటూ ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. తీస్తారా ఒక్కసారి? ఈరోజు న్యాయము తీర్చు దేవుడు, మన దేవుడు న్యాయము తీర్చే దేవుడని లేఖనం తెలియజేస్తూ ఉంది. కీర్తనల గ్రంథం 146వ దావీదు కీర్తన 7వ వచనం మనం చదువుతూ ఉన్నాం. అందరూ తీసుకున్నారు కదా. 146వ కీర్తన 7వ వచనం. అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. ఎవరైతే బాధించబడుతూ ఉన్నారో, ఎవరైతే బాధలు పెట్టబడుతూ ఉన్నారో వారందరికీ కూడా న్యాయము తీర్చే గొప్ప దేవుడు ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు అని లేఖనం తెలియజేస్తుంది. ఈ రోజున చాలామంది మాకు అన్యాయం జరిగింది, మా బంధువులు అన్యాయం చేశారు, లేకపోతే మా కుటుంబ సభ్యులు అన్యాయం చేశారు, లేకపోతే దేవుడే మాకు అన్యాయం చేశాడని చాలామంది రకరకాలుగా వాపోతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. దేవుడు ఈ రోజున మనకిస్తున్న మాట ఏంటి అంటే, బాధించబడే వారందరికీ కూడా దేవుడు న్యాయం తీరుస్తాడంట. చూడండి, కీర్తనల గ్రంథం 9వ దావీదు కీర్తనలో కూడా ఒక మంచి మాట మనం చూస్తాం. కీర్తనలు 9 అక్కడ కూడా బాధించబడే వారి కోసం రాయబడిన మాట 9వ అధ్యాయము 9వ దావీదు కీర్తన 10వ వచనం నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా 12వ వచనం చదువుతూ ఉన్నాను. ఒక్కసారి మీరు చూడండి. 12వ వచనం. ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొనును, వారి మొర్రను ఆయన మరువడు అని లేఖనం తెలియజేస్తుంది. బాధపరచబడేవారినంట దేవుడు జ్ఞాపకం చేసుకుని వారి మొర్రను ఆయన మరిచిపోయేవాడు కాదు అంట. ఎంత మంచి దేవుడో కదా. మనకు న్యాయం తీర్చడానికి, మన పక్షంగా సహాయం చేయడానికి, మన జీవితాలు నిలబెట్టడానికి దేవుడు మనకు తోడుగా ఉన్నాడని లేఖనం తెలియజేస్తుంది. చూద్దాం, అసలు ఈ బాధలు ఎందుకు వస్తూ ఉన్నాయి, ఈ శ్రమలు ఎందుకు వస్తూ ఉన్నాయి, మన పితరులు ఎవరైనా బాధలు పడ్డారా, శ్రమలు పడ్డారా అని ఒక్కసారి ఆలోచిస్తే న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనం మనం చూద్దామా? న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టగా. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలీయులు అంటే దేవుని ప్రజలు, ఇశ్రాయేలీయులు అంటే దేవుని మీద నమ్మకం ఉంచినవారు, బాప్తిసం తీసుకున్నవారు, ప్రభు కోసం ఐగుప్తులో నుంచి బయటికి వచ్చిన వారు ఇశ్రాయేలీయులంట మిద్యానీయులు బాధపడుతూ ఉన్నారంట. ఎంత విచిత్రమైన విషయమో కదా. మిద్యానీయులు అంటే 7 జనాంగాలు ఉన్నాయి కదా. 7 జనాంగాలు ప్రజలు కూడా దేవుని ప్రజలైన ఇశ్రాయేలును బాధ పెట్టడానికే కంకణం కట్టుకొని అస్తమాను వారు పొలాలు పాడు చేస్తూ, వారు విత్తనాలు విత్తుతూ ఉంటే విత్తనాలు ఎత్తుకుపోయి వాళ్ళ జీవన సాధనాలను కూడా ఎత్తుకుని పోయి చాలా ఇబ్బంది పెట్టారు. అసలు వారు పంటలు పండించుకోకుండా, అసలు వారు ఆహారం తినకుండా బలహీనమైపోతే వారిని తొందరగా వారిని వశం చేసుకోవచ్చిన ఉద్దేశంతో చాలా ఇబ్బంది పెట్టారు మిద్యానీయులు. అంటే పాత నిబంధన కాలం నుంచి కూడా దేవుని ప్రజలు బాధ పెట్టబడుతూ ఉన్నారు, విశ్వాసులు బాధించబడుతూ ఉన్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు. బాధించబడుతూ ఉన్నప్పుడు మరి దేవుడు చూడలేదా? దేవుడు చూడడా? దేవుడు న్యాయం తీర్చడా? దేవుడు సహాయం చేయడా? అసలు ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి, అసలు ఈ శ్రమలు ఎందుకు, అసలు ఈ కష్టాలు ఎందుకు అని మనం ఆలోచిస్తే, అదే న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. ఇశ్రాయేలులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. ఏమండి, ఇక్కడ చూస్తూ ఉన్నాం, అసలు మిద్యానీయుల చెయ్యి ఎందుకు ఇశ్రాయేలుల మీద పైన ఉన్నది? అసలు ఇశ్రాయేలుడు దేవుని ప్రజల చెయ్యే కదా పైన ఉండాలి, కానీ ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అంటే కారణం లేకపోలేదు. ఇశ్రాయేలీయులంట యెహోవా దృష్టికి దోషులైనందున, అందుకనే యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయుల చేతికి అప్పగించేశాడు. అంటే దేవుడు చూడటం లేదా అంటే దేవుడు చూస్తున్నాడు, కానీ వాళ్ళ దేవుడిచ్చిన హెచ్చరికలు కానీ దేవుడు చెప్పిన మాటలు కానీ వాళ్ళు వినకుండా దేవుడి దృష్టికి దోషులైనందున
పాపము దేవుడికి వారికి మధ్య వచ్చినందున దేవుని ఆజ్ఞలు పాటించకపోతే ఆజ్ఞాతిక్రమమే పాపమని మనకు తెలుసు కదా. దేవుని ఆజ్ఞలు పాటించకుండా వాళ్ళు స్వతహాగా వాళ్ళ సొంతంగానే వాళ్ళు బాధలు కొని తెచ్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు బాధ పెట్టేవాడు కాదు, కానీ బాధపరచబడే వారికి ఆయన న్యాయం తీర్చేవాడు. అసలు ఎందుకు వాళ్ళు బాధపడుతున్నారు అని ఆలోచిస్తే అదే 6వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా తీయండి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 9, 10. ఐగుప్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చి తిని మీ దేవుడనే యెహోవాను నేనే. మీరు అమోరీయుల దేశమును నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పి తిని గాని మీరు నా మాట వినకపోతిరి అని ప్రవక్త ద్వారా ఇశ్రాయేలుల ప్రజలకు దేవుడు కబురు పెట్టాడు. ఏంటంటే, మిమ్మల్ని ఒకసారి ఐగుప్తుల నుంచి బాధ పెడుతున్నప్పుడు తీసుకొచ్చి మీకు మంచి దేశాన్ని, కనాను దేశాన్ని ఇచ్చాను. ఇస్తే మీరేమో నాకు భయపడకుండా వారి యొక్క అన్యులు చేసే ఆచారాలకి, అన్యులు చేసే వాళ్ళు చేసే వాటికి మరి భయపడుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీరు భయపడాల్సింది వాళ్ళు కాదు, కానీ దేవుడికి భయపడడం మానేశారు, వాళ్ళతో కలిసిపోయారు. ఏమంటే, ఈ రోజున చాలామంది విశ్వాసులు కూడా అన్యుల ఆచారాలు పాటిస్తూ అన్యుల ఆచారాలని అభ్యసిస్తూ చాలాసార్లు కన్ను అదిరిందని, కాలు దురద వచ్చిందని, లేకపోతే వాళ్ళు ఎదురొచ్చారని, పిల్లి ఎదురొచ్చిందని, లేకపోతే ఆవకాయ జాడి ఈ ప్రక్కన పెట్టాలి, ఆ ప్రక్కన పెట్టాలి, ఇలా రకరకాల ఆచారాలు పాటిస్తూ చాలామంది వాటికి భయపడుతున్నారు, కానీ ఆచారాలకు భయపడుతున్నారు తప్ప దేవుడికి భయపడడం మానేశారు. అందుకనే దేవుడు యెహోవా దేవుడు మిద్యానీయుల చేతికి ఇశ్రాయేలీయులను అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అన్యులకు భయపడడం ఏంటి, దేవుడికి భయపడడం మానేసి మనుషులకు భయపడుతున్నారు, లేదా సమస్యలకు భయపడుతున్నారు, ఇబ్బందులకు భయపడుతున్నారు, అనారోగ్యాలకు భయపడుతున్నారు తప్ప బీపీకి భయపడతాం, షుగర్కి భయపడతాం, కానీ నిజమైన దేవుడికి చాలాసార్లు మనం భయపడట్లేదు. అందుకనే సరిగ్గా ప్రార్థన చేయలేకపోతున్నాం, వాక్యం చదవలేకపోతున్నాం, చర్చికి వెళ్ళలేకపోతున్నాం, వాక్య ప్రకారంగా మనం జీవించలేకపోతున్నాం. నిజంగా దేవుడికి భయపడితే ఆయన ఏం చెప్పాడో అది మనం చేయడానికి సిద్ధంగా ఉంటాం కదా. చూడండి, మనం ఎవరికి భయపడాలో యెషయా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనంలో కూడా మనం చూస్తాం. యెషయా గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడు అనుకునుడి, మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే మీరు దిగులు పడాలి. మీరు భయపడాల్సింది ఆయనే, లేకపోతే అన్యులకు కాదు. అన్యులు భయపడేదానికి మనం భయపడకూడదు, కానీ దేవునికి భయపడితే దేవుని ఆజ్ఞలు పాటిస్తాం. దేవుని ఆజ్ఞలు పాటిస్తే బాధలు, శ్రమల నుంచి మనం తప్పించుకొని ప్రభువుకు దగ్గరగా ఉంటాం. ఈ రోజున దేవుడు మనకు అదే చెప్తున్నాడు. ఇశ్రాయేలులంట మిద్యానీయుల చేతికి అప్పగించబడ్డానికి కారణం వాళ్ళు దేవుడికి భయపడడం మానేసి అన్యుల ఆచారాలకు భయపడుతూ ఉన్నారు. అందుకనే దేవుడు వారిని మిద్యానీయుల చేతికి అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్లో మనకు తెలుసు కదా, భయపడద్దు అని 366 సార్లు లీపు సంవత్సరంతో పాటుగా దేవుడు రాయించి ఉంచాడని మనకు తెలుసు. కానీ రోజు ఏదో ఒక భయం, ఈ సమస్య నెట్టుకుని రాగలనా, ఈ కష్టాన్ని ఎదిరించగలనా, ఈ శోధనను జయించగలనా, లేకపోతే నాకేంటి బాధలు అనుకొని చాలామంది దిగులు పడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. మనం దేవుడికి భయపడితే సమస్యలకు భయపడాల్సిన పని లేదు. మనం దేవుడికి భయపడితే లోక సంబంధమైన ఆచారాలకు భయపడాల్సిన అవసరత లేదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏమండి, ఆది నుంచి కూడా దేవుని ప్రజలు బాధించబడుతూనే ఉన్నారు, కానీ వాళ్ళ పక్షంగా దేవుడు న్యాయం తీరుస్తూనే ఉన్నాడు. మిద్యానీయులు బాధపడుతూ ఉంటే దేవుడు గిద్యోనును లేపి గిద్యోను ద్వారా మిద్యానీయుల మీద దేవుడు విజయాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన మంచివాడు కదా, ఆయన గొప్పవాడు కదా, ఆయన ప్రజలంటే ఆయనకి చాలా ఇష్టం కదా. ఎందుకంటే ఒకవేళ బాధకి అప్పగించినా సరే మరలా తిరిగి వారిని ఆయన దగ్గరికి చేర్చుకునే గొప్ప దేవుడు కదా, వారిని విడిపించినట్లుగా మనం చూస్తాం. అసలు ఒక్కొక్కసారి చాలామంది అంటూ ఉంటారు, నిజంగా దేవుడు బాధ పెడుతూ ఉన్నాడు కదా, దేవుడు చూస్తూ ఊరుకున్నాడు కదా అనుకుంటాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 31 నుంచి 36 వరకు మనం చూడగలిగితే విలాప వాక్యములు
3వ అధ్యాయము 31 నుంచి 36 వరకు మనం చూడగలిగితే అక్కడ రాయబడిన మాట, ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగ చేయడు, దేశమునందు చెరపట్టబడిన వారిని అందరినీ కాళ్ల క్రింద త్రొక్కుటయు, మహోన్నతుని సన్నిధిని నరులకు న్యాయము తొలగించుటయు, ఒకనితో వ్యాజ్యమాడి వారిని పాడు చేయుటయు ప్రభువు మెచ్చుకునే కార్యములు కావు అని విలాప వాక్య గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. మహోన్నతుని సన్నిధిని అంట నరులకు ఎవరైనా న్యాయం తొలగిస్తూ ఉంటే, అలాగే వారిని పాడు చేస్తూ ఉంటే దేవుడు మెచ్చుకునే కార్యాలు కావు అంట. విశ్వాసులారా జాగ్రత్త. మనం ఎవరినైనా అనవసరంగా బాధ పెట్టినా, మనం ఎవరినైనా అనవసరంగా ఇబ్బంది పెట్టినా దేవుడు ప్రతీదీ గమనించేవాడు. ముఖ్యంగా విశ్వాసులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఆయన హృదయపూర్వకంగా ఎవరికి విచారాన్ని కానీ బాధని కానీ కలుగ చేయడు అని లేఖనం తెలియజేస్తుంది. ఆది నుంచి ప్రజలు ఇబ్బందిలోనే ఉన్నారు, కష్టాలలో ఉన్నారు. దేవుని ప్రజలు నింద అనుభవిస్తూనే ఉన్నారు. నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూస్తారా? నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనం ఒకసారి నేను చదువుతున్నాను, మీరు కూడా చూడండి. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిన ఇశ్రాయేలును తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్ర పెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరును. ఐగుప్తులో ఫరో రాజు ఇశ్రాయేలుల ప్రజలందరినీ వెట్టి పనులు చేయించుకుంటున్నాడు. వాళ్ళ రాజుకు సంబంధించిన వారు, కానీ వారి చేత బానిసత్వం చేయించుకుంటూ వారిని చాలా ఇబ్బంది పెడుతూ, వారిని అసలు కనీసం తిండి తినవ్వకుండా, కనీసం భోజనం చేయకుండా చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అలాంటి సమయంలో దేవుడు మోషే లాంటి నాయకుడిని పంపించి వాళ్ళ మొర్రపెట్టి తమ పాపాన్ని ఒప్పుకున్న తర్వాత మోషే లాంటి నాయకుడిని పంపించి విడిపించినట్లుగా మనకు తెలుసు. దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, దేవుడు న్యాయం తీర్చేవాడు. వాడు ఇశ్రాయేలులు ఐగుప్తు దేశం నుంచి వచ్చేటప్పుడు వాళ్ళందరి దగ్గర అడిగి తీసుకున్న ఏమన్నా ఎంతైతే వాళ్ళు పోగొట్టుకున్నారో అంతా వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు తిరిగి ఎర్ర సముద్ర మార్గంలో ఐగుప్తుని విడిచిపెట్టి వచ్చినట్లుగా మనకందరికీ తెలుసు. ఎందుకు అంటే మన దేవుడు న్యాయం తీర్చేవాడు. ఈరోజున ఏ ఏ ఏ పనులను బట్టి మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు? ఉద్యోగాలలో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు, చాలా కష్టపడుతూ ఉంటారు, మనసును గాయపరుస్తూ ఉంటారు. ఇలాంటి వారి మధ్య నలిగిపోతూ ముందుకు వెళ్ళలేక, భక్తి చెయ్యలేక నలిగిపోతూ ఉన్నారా? దేవుడు మీరు పెట్టిన మొర్ర వింటూ ఉన్నారు, మీ బాధ చూస్తూ ఉన్నాడు. తప్పకుండా మీకు న్యాయాన్ని జరిగిస్తాడు. చాలామంది చెప్తూ ఉంటారు, మాకు ప్రమోషన్ ఆగిపోయిందండి, అక్కడ ఆపేశారండి. ఎందుకు అంటే నేను దేవుని బిడ్డనని వాళ్ళు తెలుసుకుని వాళ్ళు అలా చేస్తున్నారని చాలామంది ప్రేయర్ చేయమని చెప్తూ ఉంటారు. ఈరోజున దేవుడు మనకిస్తున్న మాట, బాధించబడే వారందరికీ కూడా దేవుడు న్యాయం తీరుస్తాడు. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం కూడా మనం చూద్దామా? ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో కూడా అక్కడ కూడా దేవుని ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, చాలా కష్టాలు పడుతూ ఉన్నారు. ఒక చట్టం రాయబడింది. దుష్టుడైన హామాను ఒక చట్టం చేశాడంట. చూడండి 3వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. రాజు నాకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లును నేను ఆ పని చేయవారికి 20,000 మణుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లును చట్టము పుట్టించుమనగా, యూదులందరినీ చంపేద్దాం, దేవుని ప్రజలను చంపేద్దాం, ఎందుకంటే వాళ్ళు వంగట్లేదు, నమస్కారం పెట్టట్లేదు, నాకు అసలు సలాం చేయట్లేదు. దుష్టుడైన హామాను రాజైన అహష్వేరోషును పురుకొల్పి చట్టం చేయించి ఎలాగైనా సరే వాళ్ళని చంపేద్దామని ప్రయత్నం చేసుకున్నప్పుడు దేవుడు ఎస్తేరును లేపి ఎస్తేరును ముందుగానే ఆ స్థలానికి అందుకే పంపించాడు. ఎందుకంటే ఆయన సర్వజ్ఞాని, ఆయనకు అన్నీ తెలుసు. ఏ ప్రమాదం ఆయన ప్రజలకు వస్తుందో అన్నీ తెలిసిన వాడే, ఆ ప్రమాదాన్ని పసిగట్టిన వాడే. దేవుడు ముందుగానే ఆ సింహాసనం మీద రాణి అయిన ఎస్తేరు నుంచి, ఎస్తేరు ప్రార్థనల ద్వారా, ఎస్తేరు యొక్క తెగింపు ద్వారా ఆ ప్రజలకు విమోచన ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఏ ఉరుకొయ్య మీదైతే మొర్దెకైని ఉరి తీయాలనుకున్నాడో అదే ఉరుకొయ్య మీద
దేవుడు హామానును హతం చేయనట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ రోజున దేవుడు న్యాయం తీర్చేవాడు. ఆయన ప్రజలను విడనాడేవాడు కాదు, కానీ ఆయన ప్రజలు దేవుని దగ్గర క్షమాపణ పొంది దేవుడికి భయపడి దేవునికి దగ్గరగా వస్తే తప్పకుండా మనం పెట్టిన మొర్ర ఆ దేవుడు విని మనకు న్యాయం తీరుస్తాడు అని లేఖనం తెలియచేస్తుంది. చూస్తారా, అపోస్తుల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం కూడా మనం చూద్దాం. అపోస్తుల గ్రంథం అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 1వ వచనం చదివితే అక్కడ రాయబడిన మాట మనకందరికీ తెలుసు. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని, ఏమండి, పాత నిబంధన కాలం అయిపోయింది, కొత్త నిబంధన కాలంలో హేరోదు అంట సంఘపు వారిలో కొంతమందిని బాధ పెట్టడానికి వాళ్ళు బలాత్కారంగా పట్టుకున్నాడు. సంఘము అంటే విశ్వాసులు కదా, సంఘము అంటే దేవుని పిల్లలు కదా, సంఘము అంటే ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కదా. లోకం మాకొద్దు, మాకు దేవుడు కావాలి, మాకు దేవుడు ఉంటే చాలు అనుకుని దేవుడి కోసం మరణమైన, కష్టమైన, బాధ అయినా, శ్రమైన దేవుడితోనే ఉంటామని దేవుడితో ఒక వాగ్దానం చేసి బయటకు వచ్చిన వాళ్ళు కదా. సంఘాన్ని బాధ పెట్టడానికంట ఆ రోజున కొత్త నిబంధన కాలంలో హేరోదు పూనుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున అదే హేరోదు ఆత్మ ప్రపంచ వ్యాప్తంగా తిరుగుతూ ఉంది. సంఘాన్ని బాధ పెట్టాలని, విశ్వాసులను బాధ పెట్టాలని, సువార్తకి ఆటంకం చేయాలని, ఏమంటే దైవజనులను ఎంతోమంది ఇబ్బంది పెడుతూ ఉన్నారు. సువార్త ప్రకటించే సువార్తికులను ఎంతోమంది ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ప్రార్థనకి ఆటంకాలు ఈ రోజున ఎక్కడ చూసినా మనం ప్రతిరోజు వింటూ ఉన్నాం, వారిని చూస్తూ ఉన్నాం. ఈ రోజున విశ్వాసులారా ధైర్యం తెచ్చుకోండి. బాధపరచబడే వారికి ఆయన న్యాయం తీరుస్తాడు. ఏ విషయంలో మీరు బాధపడుతున్నారో, ఏ విషయంలో అన్యాయంగా శ్రమను, నిందను అనుభవిస్తూ ఉన్నారో వారి పక్షంగా, బాధపరచబడే వారి పక్షంగా దేవుడు కనికరిని చూపించి న్యాయం తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ రోజున పేతురుని తీసుకెళ్ళి చెరసాలలో వేసేస్తే యాకోబుని చంపించేశారంట. పేతురుని కూడా ఇంకా చంపించేద్దాం అనుకున్నారు. అదే సమయంలో సంఘం ప్రార్థన చేసింది, అత్యాశక్తితో ప్రార్థన చేసింది. ఆ పేతురును దేవుని దూత పైనుంచి దిగి వచ్చి బయటికి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున విశ్వాసులారా ధైర్యం తెచ్చుకోండి. ఏ విషయంలో బాధించబడుతున్నారు? కోర్టు కేసులు, అప్పుల బాధలు, కష్టాలు, ఇంటిలో అపార్థాలను చేసుకోవడం, ఒకరికొకరు అసలు కుటుంబ సభ్యులు అత్తమామలు అర్థం చేసుకోలేకపోవడం, లేదా కోడలు కొడుకు అర్థం చేసుకోలేకపోవడం. ఇప్పుడు ఎక్కడ చూసినా అపార్థాలు మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువగా మాకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజున విశ్వాసులారా ధైర్యం తెచ్చుకుందాం. బాధపరచబడే వారికి ఆయన న్యాయం తీరుస్తాడు. ఏమండి, చాలామంది చెప్తూ ఉంటారు, మాకు రావాల్సిందంతా వాళ్ళు అన్యాయంగా ఆక్రమించుకున్నారండి. ఏమండి, దేవుడు మీ పక్షంగా కార్యం చేస్తాడు. దేవుడు మన పక్షంగా కార్యం చేయడానికి దేవుడు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం చేయాల్సింది దేవుడికి భయపడుతూ ఏ పాపము అంటకుండా మనం జాగ్రత్త వహిస్తే తప్పకుండా మన జీవితాలలో మనం ఆయన కార్యాలు మనం చూడగలం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక మనం తీసుకోండి అందరం కూడా. 1వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూద్దాం. 2వ అధ్యాయము 1-2 వచనాలు. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వ లోకమునకు ఆయన శాంతికరమై ఉన్నాడని యోహాను భక్తుడు రాస్తూ ఉన్నాడు. చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకుండానికి ఈ సంగతులు రాస్తూ ఉన్నాను. ఎందుకంటే మనందరికీ ఒక ఉత్తరవాది ఉన్నాడు. ఉత్తరవాది అంటే అర్థం ఏంటి అంటే న్యాయవాది. ఇంకా చెప్పాలి అంటే అక్కడ రాయబడిన మాట ఆదరణకర్త. మనకొక ఉత్తరవాది ఉన్నాడు, మన పక్షంగా వాదించేవాడు, మన పక్షంగా నిలబడేవాడు. ఒకవేళ ఈ లోకంలో ఉన్నవాళ్ళు మనకు అన్యాయం చేయడానికి ఉపక్రమించిన, ఒకవేళ వాళ్ళ తలపెట్టిన, మన పక్షంగా న్యాయం జరిగించడానికి మన పక్షంగా దేవుడే మనకి లాయర్గా, ఉత్తరవాదిగా మన పక్షంగా ఉండి మనకు
న్యాయం తీర్చడానికి ఆయన 2000 సంవత్సరాలకు పూర్వమే ఈ లోకంలోనికి వచ్చి మనందరి పాపాలకి శాంతి చేశాడంట. శాంతి చేస్తే చాలామంది అంటారు కదా, మా ఇంట్లో శాంతి లేదు, సమాధానం లేదు అంటే చాలామంది చెప్తూ ఉంటారు. హోమం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, శాంతి చేయాలి అని చెప్తూ ఉంటారు. మనం చేసుకున్న పనుల వల్ల శాంతి జరగదు, కానీ దేవుడు ఆల్రెడీ మనందరి కోసం సిలువ మీద తన యొక్క ప్రాణాన్ని, రక్తాన్ని అర్పించి సర్వలోకమునకు ఆయన శాంతికరమై ఉన్నాడని లేఖనం చెప్తుంది. మనకొక ఉత్తరవాది మన పక్షంగా ఉన్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం. ఏ విషయంలో బాధించబడుతూ ఉన్నారు, ఏ విషయంలో నిందను, శ్రమను అనుభవిస్తూ ఉన్నారు, విశ్వాసులారా మన పక్షంగా కార్యాలు చేయడానికి, మన పక్షంగా న్యాయం తీర్చడానికి దేవుడు ఆ రోజు సిద్ధంగా ఉన్నాడు. పాత నిబంధన కాలంలో, కొత్త నిబంధన కాలంలో, ఈరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సిద్ధంగా ఉండి ఆదరణకర్తగా ఉంటూ మన పక్షంగా న్యాయం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆదికాండం 31వ అధ్యాయము, అక్కడ కూడా ఒక ఆయన అన్యాయం పొందుతూ ఉన్నాడు. ఆదికాండం 31వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. ఆదికాండము 31వ అధ్యాయము తీసుకోండి అందరూ కూడా. 31వ అధ్యాయంలో 5వ వచనం నుంచి 7వ వచనం వరకు ఇక్కడ యాకోబు తన భార్యలైన రాహేలుతోనూ లేయాతోనూ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. మీ తండ్రికి నా యావశక్తితో కొలువు చేసి తినని మీకు తెలిసే ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను, అయినను దేవుడు అతనిని నాకు హాని చెయ్యనియ్యలేదని యాకోబు తన భార్యలిద్దరికీ కూడా చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే నిన్న మొన్న ఉన్నట్లుగా మీ నాన్న లేడమ్మా, మనం వెళ్ళిపోదాం, దేవుడు నా కల్లో కనిపించాడు, అతను హాని చేయాలని, నన్ను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని ఒక పాలేరులాగా, ఇంటి అల్లుళ్ళా చూడలేదు కానీ ఒక పాలేరులా చూసి, ఒక హీనంగా చూసి ఎలాగైనా నన్ను ఇబ్బంది పెట్టాలనుకున్నాడు. నా జీతము 10 సార్లు మార్చాడండి. ఎవరికైనా అలా చేస్తే ఎంత బాధ అనిపిస్తుంది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 10 సార్లంట మార్చాడంట. కానీ యాకోబు తన యావచ్చక్తితో, తన జీవితం అంతా, ఒక మాట చెప్పాలంటే తన యవ్వన బలం అంతా కూడా లాబాను కుటుంబంతోనే గడిపాడు. ఎందుకంటే తను చేసిన తొందరపాటు చర్యల వల్ల తను అలా చేయాల్సి వచ్చింది. కానీ దేవుడు యాకోబుని విడిచిపెట్టలేదు. ఎందుకు అంటే దేవుడు యాకోబును ప్రేమిస్తూ ఉన్నాడు. యాకోబునే కాదు, మనల్ని కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి మనకు న్యాయం తీర్చడానికి ఈరోజున చాలామంది చాలా కష్టపడతారు, కానీ దానికి తగిన ఫలితాన్ని పొందుకోలేకపోతున్నారు. చాలామంది మంచి చదువులు చదువుకుని ఉన్నారు, దానికి తగిన ఉద్యోగాలు కనిపించట్లేదు. చాలామంది దేవా మాకు న్యాయం తీర్చవా, దేవా మా కష్టాలు తీర్చవా, మా పక్షంగా వ్యాజ్యమాడవా అని చాలామంది భవిష్యత్తు కోసం అంగలారుస్తూ ఉన్నారు. ఈరోజున విశ్వాసులారా ధైర్యం తెచ్చుకోండి. బాధపరచబడేవారిని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. బాధపరచబడేవారికి ఆయన న్యాయం తీరుస్తాడు. యాకోబు పక్షంగా దేవుడు న్యాయం తీర్చాడు. లాబాను ఇబ్బంది పెట్టాలని, కష్టపెట్టాలని, ఎలాగైనా సరే వెనక్కి పంపించాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా దేవుడు యాకోబుకు తోడుగా ఉండి వాటన్నిటి నుంచి విడిపించినట్లుగా మనం చూస్తాం. అదే ఆదికాండము 30వ అధ్యాయము 43వ వచనం చదువుతాను, మీరు చూడండి. ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడైను వాడాయను అని లేఖనం సెలవిస్తుంది. ఆ మనుష్యుడు అంటే అర్థం ఏంటి అంటే, యాకోబు ఆ మనుష్యుడంట ఒంటరిగా వెళ్ళాడు, పారిపోయాడు, అక్కడి నుంచి ఒక పాలేరులాగా అక్కడ జాయిన్ అయ్యాడు. లాబాను ఇంటిలోనే, సొంత ఇంటిలోనే చాలా వేదన అనుభవించాడు. లాబాను చాలా ఇబ్బంది పెట్టాడు. కానీ దేవుడంట ఆ మనుష్యుడిని ఏం చేశాడంటే, ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడాయను. చూడండి, దేవుడు ఒక వ్యక్తిని దీవించడానికి గల కారణం ఏంటి అంటే, యాకోబు తన పాపాన్ని ఒప్పుకున్నాడు, ప్రభు మీద ఆనుకున్నాడు. దేవుడు అంచెలంచెలుగా ఎవడు ఒంటరిగా వెళ్ళినోడిని ఒక కుటుంబీకుడుగా చేసి, అంత మాత్రమే కాదు దాసుల్ని ఇచ్చాడంట. అంత మాత్రమే కాదు, ఒంటెలు ఉన్నాయంట, గాడిదలు ఉన్నాయంట, ఏమండి రకరకాల మందలు ఉన్నాయంట. ఆ మనుషుడు అత్యధికంగా దీవించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం.
ఒక పక్కనేమో లాబాను బాధపడుతూ ఉన్నాడు, మనసును బాధపడతా ఉన్నాడు, పిల్లల్ని బాధపడతా ఉన్నాడు, భార్యల్ని బాధపడతా ఉన్నాడు. ఈ వేదన అనుభవిస్తూ సొంత ఇంటివాడు మళ్ళీ రక్త సంబంధే ఇలా చేస్తున్నాడు. ఒక మాట మనకు తెలుసు కదా, ఏమంటే బంధువులే మనల్ని బాధ పెడుతూ ఉంటారు, ఏమంటే ఇంట్లో ఉన్న వాళ్ళే ఇబ్బంది పడుతూ ఉంటారు. విద్యానీయులు ఎక్కడో లేరండి, మన ఇంట్లోనే ఉన్నారు. ఈ లాభాలు లాంటి వాళ్ళు ఎక్కడో లేరండి, మన ఇంట్లోనే ఉండి మన కష్టాన్ని అనుభవిస్తూ ఎన్నోసార్లు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. దేవుడి ఇబ్బందిని, దేవుడు ఇతరులు పెట్టే బాధల్ని ప్రతీదీ గమనిస్తున్నాడు. యాకోబు జీవితంలో ఏం జరుగుతూ ఉందో, లాభాన్ని ఏం చేస్తున్నాడో, ఎలాగ ఇబ్బంది పడుతున్నాడో, ఎన్నిసార్లు జీతం మార్చాడో, అలాంటివన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు చూసి యాకోబు పక్షంగా నిలబడి యాకోబుకు న్యాయం తీర్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజున విశ్వాసులారా ధైర్యం తెచ్చుకోండి. బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీరుస్తాడు. ఈరోజున ఏ విషయంలో మీరు బాధపడుతున్నారు, ఏ విషయంలో కష్టపడుతూ ఉన్నారు, ఏ విషయంలో బంధువులు ఇలాగా లేదా రక్త సంబంధులు అలాగా చాలా కష్టపడుతున్నారని వాపోతూ ఉన్నారు, మొర్ర పెడుతూ ఉన్నారు. మన మొర్ర దేవుడు వింటూ ఉన్నాడు. తప్పకుండా ఏదో ఒక రోజున మన పక్షంగా దిగివచ్చి ఆయన తన కార్యాలు జరిగిస్తాడు. ఎందుకంటే మన పక్షంగా ఒక ఉత్తరవాది ఉన్నాడు. మనకందరికీ ధైర్యం తెచ్చుకోవాల్సిన విషయం, మన పక్షంగా ఒక లాయర్ ఉన్నాడు. ఆయన మన కోసం వాదిస్తాడు, మన పక్షంగా కార్యాలు జరిగిస్తాడు. ఎందుకంటే ఆయన వాదిస్తే, ఆయన మాట్లాడితే ఈ లోకంలో ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి మనం చేయాల్సింది ఒకటే, దేవుడికి భయపడదాం. దేవుడికి భయపడి ఆయన వాక్యాన్ని చదువుకుందాం. దేవుడికి భయపడి ఆయన వాక్య ప్రకారంగా జీవిద్దాం. దేవుడికి భయపడి ప్రార్థన చేసుకుందాం. దేవుడికి భయపడి పాపము అంటకుండా మన జీవితాన్ని, మన ప్రవర్తనను, మన మాటలు, మన తలంపులు జాగ్రత్తగా ఉంచుకుందాం. మనం అదొక్కటి చేయగలిగితే చాలు. దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు కాబట్టి నేను దేవుడి దృష్టికి పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి అని ఒక్క నిర్ణయంతో మనం ఉండగలిగితే తప్పకుండా ఏ విషయాల్లో మనం నిందను అనుభవిస్తూ ఉన్నామో, ఏ విషయాల్లో శ్రమలు అనుభవిస్తూ ఉన్నామో, ఈ రోజున ప్రతి శ్రమ నుంచి దేవుడు మనకంట న్యాయం తీరుస్తాడంట. ప్రతి బాధ నుంచి బాధపరచబడే వారికి ఈ రోజున రకరకాల వ్యక్తుల చేత మనం బాధించబడుతూ ఉన్నాం. ఎంత మంచి చేసినా చూడండి, లాబానికి ఎంత మంచి చేశాడో. యాకోబు వెళ్ళిన తర్వాత లాబాను ఆస్తి పెరిగిపోయింది. ఇంత మంచి చేసిన యాకోబుకి ఎన్నో ఇబ్బందులు పెట్టాడు. యాకోబుని ఎంతో నీచంగా చూశాడు. ఒక మాట చెప్పాలంటే చాలా హీనంగా చూశాడు, పాలేరు కన్నా హీనంగా చూశాడు. అయినా సరే దేవుడు అతనికి తోడై ఉండి యాకోబును అత్యధికంగా అభివృద్ధి పొందించి, ఏమండి ఇప్పుడు లాబాను కంటే కూడా ఇతని ఆస్తి పెరిగిపోయింది. ఎందుకంటే దేవుడు న్యాయం తీర్చేవాడు. ఈ రోజున ఎవరు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారో, కుటుంబ సభ్యుల, బంధువుల, లేకపోతే ఎలాంటి ఇబ్బందుల మధ్యలో నలిగిపోతూ ఉన్నారో, బాధపరచబడుతూ ఉన్నారో, ధైర్యం తెచ్చుకోండి. కొన్నిసార్లు భర్తలే బాధిస్తూ ఉంటారు, కొన్ని కుటుంబాల్లో భార్యలే బాధిస్తూ ఉంటారు, కొన్ని కుటుంబాలలో పిల్లలే బాధకు కర్తలైపోతూ ఉంటారు. ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మనతో. బాధించబడే వారి పక్షంగా దేవుడు న్యాయం తీరుస్తాడు. ధైర్యం తెచ్చుకోండి. ఏదో ఒక రోజున న్యాయం జరుగుద్ది. ఏదో ఒక రోజున దేవుడు తప్పకుండా మన పక్షంగా మనం చేస్తున్న ప్రార్థనలు విని మిద్యానీయులు పెట్టే బాధను చూచి ఇశ్రాయేలుల మొరను దేవుడు ఎలా విన్నాడో మన మొరను కూడా దేవుడు విని కార్యాన్ని జరిగిస్తాడు. ఆయన బాధపరచబడే వారికి న్యాయం తీర్చే దేవుడు గనుక దేవునికి భయపడదాం. లోక సంబంధమైన విషయాలకు భయపడద్దు, సమస్యలకు భయపడద్దు. దేవునికి భయపడి పవిత్రంగా ఉంటూ ఆయన న్యాయం కోసం మనం ఎదురు చూద్దాం. పగ తీర్చడం నా పని అని చెప్పాడు. పగ తీర్చడం మన పని కాదు, పగ తీర్చడం ఆయన పని, న్యాయం చేయడం ఆయన పని. ఆయన ఎవ్వరికీ కూడా అన్యాయం చేసే దేవుడు ఎంత మాత్రము కాదు. కాబట్టి దేవుని వైపు చూద్దాం. మన పరిస్థితుల మధ్యలో దేవుణ్ణి ఆహ్వానిద్దాం. తప్పకుండా దేవుడు తన కార్యాన్ని మన జీవితంలో ఆయన జరిగిస్తాడు. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ బంగారు పాదములకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ మంచి మాట కోసం మీకు వందనాలు అయ్యా. మరి నీ మాట కోసం వేచి ఉన్నాం తండ్రి, నీ యొక్క వాగ్దానం కోసం వేచి ఉన్నాం. బాధపరచబడే వారికి న్యాయం తీర్చే దేవుడవని మాకు వాగ్దానం చేసినందుకు వందనాలు. ఈ వాగ్దాన ప్రకారంగా తండ్రి ఎంతమంది
జీవితాల్లో బాధను, శ్రమను, నిందను, హేళనను అనుభవిస్తూ ఉన్నారో వారి జీవితాల్లో మీరే న్యాయం చేకూర్చగలరని నమ్మి విశ్వాసంతో ఎదురు చూస్తూ ఉన్నాం. పగ తీర్చడం నీ పని కదా, పగ తీర్చడం మా పని కాదు గనుక ఏ పాపము చేయకుండా మా చేతులను, ఏ పాపము చేయకుండా మా కాళ్లను, మా అవయవాలను మీ స్వాధీనంలో ఉంచుకోండి తండ్రి. నీకు భయపడి మంచి చేయడానికి మాకు సహాయం చేయండి. నీ కృపకు అప్పగించుకుంటూ ఉన్నాం. ఎంతమంది ఎలాంటి శ్రమల మధ్యలో నలిగిపోతూ ఉన్నారో వారందరి పక్షంగా ఆయన గొప్ప కార్యాలు మీరు జరిగించి న్యాయము తీర్చండి నాయన. ఎందుకంటే నువ్వు న్యాయం తీర్చే దేవుడవు. యాకోబుకు న్యాయం తీర్చావు నాయన, యూదులైన నీ ప్రజలకు న్యాయం తీర్చావు, ఇశ్రాయేలులకు న్యాయం తీర్చావు నాయన. మాకు కూడా న్యాయం తీర్చగలిగిన గొప్ప దేవుడవు గనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము చేతుల్లో పెట్టుకుంటూ ఉన్నాం. ఎంతమంది లైవ్ చూస్తూ ఉన్నారో, తర్వాత చూస్తూ ఉన్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. కోర్టు కేసుల్లో ఉన్న వారికి, అన్యాయంగా శిక్షను, బాధను అనుభవిస్తున్న వారికి యేసు నామంలో విడుదల ప్రకటిస్తూ ఉన్నాం. బాధపరచబడే వారికి న్యాయం తీరుస్తానని వాగ్దానం చేశావు కదా, ఉత్తరవాదిగా మీరున్నందుకు వందనాలు దేవా. కనికరించుము, వారిని ధైర్యపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. అని ఈరోజు ఎంతమంది ప్రయాణాలు పెట్టుకున్నారో, పనులలో మునిగిపోతూ ఉన్నారో ప్రతి పనిలో సహాయం చేయండి. ఎంతమంది పాఠశాలలకు వెళుతూ ఉన్నారో, కాలేజెస్కి వెళుతూ ఉన్నారో, మాకు సీటు రావాలని, ఆయన మా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలని ఎంతమంది వేచి ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకొని అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు వారి జీవితాలలో జరిగించి వారి కుటుంబాలకు మేలు జరిగించు నాయన. నీ మీద ఆధారపడేవారిని నీవన్నడూ విడిచిపెట్టావు గనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తూ చేరి వచ్చిన ఒక్కొక్కరిని మీరు దీవించి పంపించుము. రేపటి దినం కోసం మమ్మల్ని సిద్ధపరచుము. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. చాలా సంతోషం. లైవ్లో చాలాసేపు చక్కగా దేవుని యొక్క వాక్యం వినడానికి, దేవుని వాక్యం ద్వారా మనం ధైర్యపరచబడడానికి దేవుడిచ్చిన ఈ కృపను బట్టి దేవునికి వందనాలు తెలియచేస్తూ, జాయిన్ అయిన మిమ్మల్ని అందరిని బట్టి దేవునికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ వాక్యం ఇంకా ఎవరైనా చూడకపోతే తర్వాత సమయంలో మీరు చూడండి, దేవుని దీవెనలు పొందండి. తప్పకుండా దేవుడు మనతో మాట్లాడి మనల్ని హెచ్చరించి మనల్ని బలపరుస్తాడు దేవుని వాక్యం ద్వారా. కాబట్టి దేవునికి ఇష్టమైన వారిగా ఉందాం. ఏ పాపము అంటకుండా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. మీరు దీవించబడితే కామెంట్ పెట్టండి, మేము దీవించబడుతూ ఉన్నాం అని చెప్పండి, మేము ఎంకరేజ్ అవుతాం. అలాగే ఈ ప్రోగ్రాం ఒకవేళ డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా ఆ ప్రోగ్రామ్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి, నోటిఫికేషన్స్ వస్తాయి. అంత మాత్రమే కాదు, ఇతరులకు ఈ కార్యక్రమాన్ని షేర్ చేయండి. తద్వారా ఇతరులు మేలు పొందినప్పుడు ఆ ఆనందం, ఆ సంతోషం మనం కూడా అనుభవిస్తాం. మనం పొందిన ఆనందం వాళ్ళు కూడా పొందాలి అనే ఒక మంచి ఉద్దేశంతో అందరికీ షేర్ చేయండి, అందరికీ చెప్పండి. ప్రతిరోజు ఈ విధంగా మనం నేటి దేవుని మాట అనే శీర్షికలో కలుసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరి రేపటి దినం కలుసుకుందామా? అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.